ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమె నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు నయమైపోతుంది అని తనలో తాను అనుకున్నది. యేసు వెనక్కి తిరిగి ఆమెను చూచి ధైర్యంగా ఉండమ్మా, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అని అన్నాడు. యేసు ఆ అధికారి ఇంట్లోకి ప్రవేశిస్తూ అక్కడ పిల్లన గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండడం చూశాడు. వాళ్ళతో వెళ్ళిపోండి, ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే అని అన్నాడు. వాళ్ళు ఆయన్ని హేళన చేశారు. ఆయన వాళ్ళను పంపేశాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చెయ్యి తాకాడు. ఆమె వెంటనే లేచి నిల్చుంది. ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఇద్దరు గుడ్డి వాళ్లకు చూపు కలిగించడం. యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివాళ్ళు, దావీదు కుమారుడా, మాపై దయచూపు అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు. యేసు ఇంట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, నేను ఇది చేయగలను అనే విశ్వాసం మీకుందా అని అడిగాడు. ఉంది ప్రభు అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, మీకెంత విశ్వాసం ఉంటే అంత ఫలం కలుగునని అని అన్నాడు. వాళ్ళకు చూపు వచ్చింది. యేసు ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడండి అని వాళ్ళను హెచ్చరించాడు. కానీ వాళ్ళు వెళ్ళి ఆయన గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేశారు. వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దెయ్యం పట్టిన మూగవాణ్ణి ఒకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు. యేసు దెయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్భాంతపోయి, ఇలాంటిదేది ఇది వరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే అని అన్నారు. కానీ పరిసయ్యులు, అతడు దెయ్యాల రాజు సహాయంతో దెయ్యాల్ని పారద్రోలుతున్నాడు అని అన్నారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.